ఈ సంవత్సరం ఆవకాయ పెట్టరా అమ్మగారు అని మాట వినగానే మా అమ్మ వెంటనే చెప్పింది, ఈ 2 రోజుల్లోనే ఆవకాయ పెట్టేస్తానని. ఈ మాటలు వినగానే అయిపోయి నేను అసలు ఆగలనా, వెంటనే వాళ్ళ దగ్గర ప్రత్యక్షం అయిపోయి వాళ్ళ మాటలు వింటున్నాను. సమ్మర్ రాగానే ఎండలకి ఎంత బాధపడతామో, అలాగే మామిడికాయ పచ్చడి, ఆవకాయలు అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, వాటి కోసమే కదండి ఎదురు చూస్తాము. సంవత్సరం అంతా సరిపోయే ఆవకాయని పెట్టించడానికి మా అమ్మ మామిడికాయలని కొయిపిస్తుందనమాట ఇక్కడ. సో మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న వెళ్ళి ఇలా మామిడికాయలు కొయిపించారంట. నాకు వీడియో తీసి పంపించారు. అసలు అలా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుందండి. ఇలా బ్యాగ్లో తీసుకొచ్చారో లేదో, నేనైతే ఒకసారి టేస్ట్ చూడడానికి ఒక ముక్క తీసేసుకున్నాను. ఆ ముక్క మీద కాస్త ఉప్పు కారం తగిలించి తినేసాను అనమాట. సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద ముక్కలు కోయించారు. కారం ఆవకాయకి ఇలా పెద్ద ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది. తీపావకాయకైనా బాగుంటాయి, బట్ కారం ఆవకాయలు ముక్క ఇలా తగులుతూ ఉంటే అసలు చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే కాస్త ఎల్లోగా, కాస్త లైట్ ఎల్లోగా ఉన్నవి సెపరేట్ చేస్తున్నారు. జాడీ చూసి చాలా కాలం అయింది కదా, అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి, చాలా కాస్ట్ కూడా ఉంటున్నాయి. సో ఇది ఇంచుమించు ఒక 50 years నాటిది అనమాట ఈ జాడీ. మా అమ్మమ్మ జాడీ చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు దీనికి లిడ్ ఉంది, ఇప్పుడు కూడా ఎక్కడుందో తెలియదు లిడ్. సో దీంట్లోని ఆవకాయ పెడుతున్నారు. ఆవకాయ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా చూద్దాం, అసలు ఆవకాయ ఎలా చేస్తున్నారో కూడా చూద్దాం. ఓకేనా? జాడీ సూపర్ కదా, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది జాడీ. ఇక కారం ఆవకాయ చేయడం మొదలుపెట్టేసింది మా అమ్మ. దానికోసం ఇలా గడ్డుప్పు అంటే కళ్ళుప్పు అని కూడా అంటారు కదా. సో రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్ అని కూడా అంటారు. సో ఈ రాక్ సాల్ట్ని తీసుకొని వేసేస్తుంది. దాంట్లో అయితే రుచి చాలా బాగుంటుంది కదా. అలాగే ఈ 3 Mangoes బ్రాండ్కి సంబంధించి రాయి పౌడర్ అంటే ఆవు పొడి, అలాగే కారం కూడా తీసుకున్నారు. నేను బ్రాండ్ని మీకు ప్రమోట్ చేయట్లేదు, బట్ జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను. ఈ 3 Mangoes పికిల్, 3 Mango అనే బ్రాండ్ ఉంటుంది కదా, సో వాళ్ళదైతే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. సో దానికి సంబంధించిన ప్యాకెట్స్ ఆ బ్రాండ్ రిలేటెడ్ కారం కానీ లేదా ఆవు పొడి కానీ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా వస్తుంది అనమాట. సో కారం కూడా తీసి వేసేస్తున్నారు. అసలు కారం వేస్తుంటే అలా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అసలు చాలా బాగుంది. నిజంగా చెప్పాలి అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలా పెడుతూ ఉంటే మేమైతే అలా కూర్చొని అలా చూసేవాళ్ళమండి. నిజంగా అలాంటి ఫీల్ నా పిల్లలకు కూడా రావడం నాకు చాలా అదృష్టంగా ఉంది. వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి అసలు ఏం చేస్తున్నారా ఈ పెద్దవాళ్ళు అని చెప్పి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటే నాకు చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే మన చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఏంటండి, నేనైతే ఇదే చేశాను. మా అమ్మమ్మ ఇలా ఆవకాయలు పెట్టడం, తర్వాత మాడ మీద ఎండలో ఆవకాయ ముక్కలన్నీ ఆరబెట్టడం, వాటికి నేను కాపలా కాయడం, ఏ కాకులో పక్షులో వచ్చి తినేయకుండా కాపలా కాయడం, మళ్ళీ జాగ్రత్తగా ముక్కలన్నింటినీ ఏరి ఇంటికి తీసుకెళ్ళడం, ఇదేనండి నా పని. అసలు నిజంగా చెప్పాలంటే సమ్మర్లో ఆ ఎండని కూడా తట్టుకొని ఈ ఆవకాయ ముక్కల కోసం పిచ్చెక్కిపోయేదాన్ని అనమాట. అబ్బా అసలు ఒక్కొక్క ముక్కని సైడ్ చేసి తినేసి, మా అమ్మమ్మేమో అసలు తినకే, అలా తినకూడదు, అలా తింటే కడుపు పాడైపోతుందని చెప్పినా కూడా అస్సలు పట్టించుకోకుండా శుభ్రంగా తినేసేదాన్ని అనమాట. కారం ఆవకాయకి కాస్త ముక్క గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఎల్లోయిష్గా అవ్వకుండా వైట్ ముక్కల్ని చూసి ఎంచి వాటిని మాత్రమే వేస్తున్నారనమాట ఈ జాడీలోని. నాకంటే ఈ జాడీ చాలా అదృష్టం చేసుకుందండి. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఆవకాయలను చూసింది. అసలు అన్ని ఆవకాయలు ఆ జాడీలోనే పడ్డాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను. ఇంకా జాడీలో ఆవకాయ అంటే ఆ టేస్టే వేరబ్బా.
మీకు ముక్కను చూపిద్దామని ఇలా చేతిలో పట్టుకున్నాను. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ముక్కలు కోయించారో. పెద్ద ముక్కలు అయితే మనకి తిన్నప్పుడు అవి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోయి కాస్త ముక్కలు చిన్న సైజు అవుతాయి కదా, అప్పుడు మరీ చిన్న సైజులో ఉండకూడదు, కాస్త మనకి తగిలినంత ముక్క ఉండాలి. కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలు అయితే ఆ ముక్క వేసుకున్నాము తిన్నాము అన్న ఆనందం అయితే ఉంటుంది కదా. సో ఇలా మళ్ళీ మధ్య మధ్యలో ఏంటంటే మళ్ళీ ఉప్పు, తర్వాత ఆవు పొడి, అలాగే కారం, అలాగే పసుపు ఇవన్నీ కలుపుతున్నారనమాట. మధ్య మధ్యలో కలుపుతున్నారు. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒకవేళ జాడీలో ఇలా డైరెక్ట్గా కలిపేస్తే ఓకే, లేదు అంటే మీరు కావాలంటే పెద్ద బేషన్ కానీ లేదా పెద్ద పళ్ళం కానీ తీసుకొని దాంట్లో ముక్కలు వేసి ఇలాగే ఒకేసారి మీరు ఆవు పొడి, ఉప్పు, కారం, పసుపు తగినంత కరెక్ట్గా వేసేసి శుభ్రంగా కలిపేసుకోవడమే అనమాట. కలిపేసుకొని అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ అసలు వాడకూడదు అనే ఉద్దేశం మీద డైరెక్ట్గా దీంట్లో వేసేస్తున్నారు, కంటైనర్లో వేసేస్తున్నారు. సో అసలు హ్యాండ్ అనేది పెట్టలేదన్నమాట. హ్యాండ్ పెడితే పాడవుతుందేమో అని అన్న భయంకి అసలు హ్యాండ్ అనేది యూజ్ చేయలేదన్నమాట. సో దీన్ని గరిటతో కానీ లేకపోతే అలా కుదుపుతూ ఉంటారనమాట, పైకి కిందికి అలా కుదుపుతూ ఉంటారనమాట. ఉప్పు కారం ఒక వంతు అయితే ఈ ఆయిల్ ఒక వంతు అండి. నువ్వుల నూనె వాడుకోవాలి. నువ్వుల నూనె వేస్తున్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ ఆఫ్ నువ్వుల నూనె పడిందనమాట, జింజర్లీ ఆయిల్. సో మనం నార్మలీ ప్యాకెట్స్ మీద జింజర్లీ ఆయిల్ అని చూస్తాము. లేదు అంటే మనం నువ్వుల నూనె అని అడిగినా కూడా గానుగులు అయితే దొరుకుతుంది. సో లేదు మనకు గానుగు దగ్గరలో లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఏమైనా బ్రాండ్స్వి చూసుకోండి. మేము ఇక్కడ ఏఎస్ బ్రాండ్ది యూజ్ చేసాం అనమాట. సో ఇక పసుపు వేసేసుకుంటున్నారు. సో అన్ని ముక్కలు మ్యాక్సిమం వేసేసినట్టే. ఇక ఆవకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడినట్టే అనమాట. ఒక్కసారి కుదిపేసుకుంటున్నారు. ఏదేమైనా కానీ మా అమ్మ ఆవకాయ పెట్టిందంటే అద్భుతంగా ఉంటుందండి. సో అలా కలపడం చాలలేదు కాబట్టి మా బాహుబలి గారు, మా నాన్నగారు జాడీని ఎత్తారనమాట. జాడీని ఎత్తి ఇప్పుడు కుదుపుతున్నారు. సో నేను ఇక్కడ డాడీ మీరు బాహుబలియా అంటే నవ్వుతున్నారనమాట. నవ్వుతూ అలా కుదుపుతున్నారు. చాలా వెయిట్ ఉంది, నవ్వు మనసులోంచి వస్తుంది, బయటికి రావట్లేదు. వేరే వైపు ఉప్పు వేసి నానబెట్టడానికి ఈ మొక్కల్ని పెట్టారనమాట. ఇవి కాస్త ఎల్లోయిష్గా ఉన్నాయి, చూసారు కదా. సో ఇందులోని ఉప్పు, కాస్త పసుపు వేసుకున్నారు. సో ఇదేంటి అంటే తీపి ఆవకాయ కోసం రెడీ చేసి పెడుతున్నారనమాట. అది నానబెట్టి పక్కన పెట్టారు. అది ఒక 3 days అయిన తర్వాత ఆరబెట్టాలి. సో ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో, అప్పుడే నీరు దిగిపోయింది, ఆయిల్ దిగిపోయింది. సో ఈ జాడీని సేఫ్గా లోపల పెట్టేస్తున్నాడు మా తమ్ముడు. ఎందుకంటే దీన్ని ఎవరు ముట్టొద్దు. సో దీన్ని ఏంటంటే మేము చాలా పవిత్రంగా చూస్తామండి. ఎలా పడితే అలా టచ్ చేయరు. స్నానం చేసుకొని నీట్గా స్నానం చేసుకొని దేవుడు దండం పెట్టిన తర్వాత ఆ జాడీని ముట్టుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇదిగో చెప్పాను కదా ముక్కల్ని ఆరబెట్టాలని చెప్పి 3 రోజులు అయిన తర్వాత ఇలా ముక్కల్ని ఆరబెట్టాం. బట్ మా దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఫుల్గా క్లౌడ్స్ మొత్తం ఆకాశం అంతా ఉన్నాయన్నమాట. వైజాగ్లో చాలా పెద్ద వర్షం పడింది. చెప్పాలంటే ఏంటో అర్థం కాలేదు. ఆ రోజే ఎందుకు పడాలో తెలియలేదు. ఇదిగోండి చూసారు కదా వర్షంలో ఆడుకుంటున్నారు పిల్లలు అందరూ. సరదాగా ఆ రోజు వర్షానికి హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే సడన్గా వెదర్ చేంజ్ అయింది, చల్లగా అయింది కాబట్టి. కానీ ఆవకాయ ఆరలేదు కదా, ఆ బెంగ మాత్రం మా అమ్మకి బాగా ఉందన్నమాట. ఆ రోజు మాకు బాగా తిట్లు పడ్డాయి. మాకు కాదు యాక్చువల్లీ అయితే, ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది కాబట్టి తన మూడ్ మారిపోయి మాకు అలా రోజంతా తిట్లు పడుతూనే ఉన్నాయన్నమాట. అరే ఆవకాయ టేస్ట్ చేయడానికి అట్లీస్ట్ 1 వారమైనా పడుతుంది. అందుకని టేస్ట్ చేసినప్పుడు నేను ఆ వీడియో చేస్తాను. సో అంతవరకు సెలవు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ do not forget to subscribe to Chandu Talks and do not forget to like, share and comment.